హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికాల. ఈరోజు మేము గుర్రబండి ఎక్కుతున్నామండి. షిర్డీలో స్పెషల్ అనమాట. చాలా గుర్రబండ్లు ఉన్నాయన్నమాట. ఇది ఎక్కి దిగితే 20 రూపీస్ అనుకుంటా. భలే ఉండే. మా అత్తతో పాటు మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో అనమాట. ఫైనల్గా అట్లా ఎక్కిన తర్వాత మేము ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయింది. ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్ కూర్చున్నారు, బ్యాక్ అయితే లేడీస్ అయితే కూర్చున్నాము. ఎందుకంటే గుర్రబండ్లు చాలా రోజుల నుంచి ఎక్కాలన్న కోరిక ఇక్కడికి వస్తే తీరుతుంది అనమాట. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది ఇది. ఫైనల్గా మేము గుర్రబండి మీద బాబా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గుర్రబండి మీద ఫొటోస్ అయితే తీసుకున్నాం. మేము అక్కడి నుంచి భీమశంకర్కి వెళ్దామని మా వాళ్ళు వెహికల్ మాట్లాడుతున్నారు. మేమైతే కొంచెం షాపింగ్ అయితే చేసాము. ఇదే షిర్డీ రోడ్స్ ఇవన్నీని తీసుకోవడం చాలా కష్టమైందనమాట. బట్ ఇంకా సెల్ఫీ స్టిక్ పట్టుకెళ్ళి ఉంటే చాలా బాగుండును. నేను వీడియో తీసుకోలేక కొద్దిగా ఇబ్బంది పడ్డా. పక్కనేమో లెండివనం నుంచి బాబా విగ్రహం చాలా బాగా కనిపించింది. తర్వాత దిగిన తర్వాత మా వాళ్ళకి ఒక ఫోటో వీడియో తీశాను. తర్వాత నేను కూడా తీయించుకున్నాను అనమాట. గుర్రాన్ని కదపొద్దన్నాడు. నేనేమో అది వినకుండా ఏదో మొత్తానికి డిఫరెంట్గా చేశాను. అదేమో కదిలిపోతుంది. జస్ట్ ఆ తాడు లాగితే అది జస్ట్ కళ్ళం కదిలినట్టు అనమాట. అది మనకి ఇంకా కదిలిపోతుంది. దానికి ఒక సిగ్నల్ వెళ్తుంది అనమాట. అలా వెళ్ళిన తర్వాత నాకు భయం వేసి ఇంక దిగిపోయిన తర్వాత కొంచెం అక్కడే చాలా బాగా అనిపించింది. షిర్డీ రోడ్లో మనం తిరగడం అనేది అసలు ఏదో అదృష్టం అండి. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఉండడం అనేది చాలా పూర్వజన్మ సుకృతంలా అనిపించింది అనమాట. అసలు లెండివనానికి ఎన్నిసార్లు వెళ్ళానో నాకే తెలియదు. ఏదో మా ఇంటి పక్కన ఉన్న పార్క్ వెళ్తున్నట్టు కదా అట్లా వెళ్ళారనమాట. అసలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా షిర్డీ వెళ్దామని. అసలు అవ్వలేదు. ఫైనల్గా ఎలాగైతే అయింది. చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నా ఫైనల్గా చాలా బాగా అయిందనమాట. ఫస్ట్ ఏమో ఫ్యామిలీ మెంబర్స్తో కాకుండా వేరేగా వెళ్ళడం అనమాట. బాబా అసలు పక్కనే ఇక్కడే మనకి లెండివనం అనేది అక్కడే ఆయన రోజు మొక్కలకి వాటర్ పోసి చిత్తే గులాబీ తోట ఉంటుంది కదా మనకి చరిత్రలో ఉంటుంది. బాబా చరిత్రలో అయితే కొన్ని చరిత్రలో గుర్తులేవు. కానీ లెండివనం బయట సైడ్ అని మా అత్త అయితే ప్రతి ప్లేస్ అయితే బాబా ఇక్కడికి వచ్చున్నారు, బాబా ఇక్కడికి వచ్చారు. నా పక్కన వేరే అమ్మాయి కూడా అట్లనే చెప్తుంది. తర్వాత మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కనిపించింది. వాళ్ళ సిస్టర్, ఇది మా డాడీ వాళ్ళ ఊరే అనమాట. తను ఆంటీ పేరు కూడా కుమారి ఆంటీ. చిన్నప్పటి నుంచి తెలుసు నాకు, బాగా చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా గుడ్ మెమరీస్ అనమాట. మా అమ్మమ్మ గారి ఇంటికి తీసుకెళ్ళేదనమాట. చిన్నప్పుడు బస్ ఎక్కించేసేది మా నాన్నమ్మ, తను తీసుకెళ్ళేదనమాట. చాలా గుడ్ మెమరీస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ షాపింగ్ అంతా ఇట్లా ఉందండి, చాలా బాగుందనమాట. ఇక్కడైతే నల్లపూసలు చాలా ఫేమస్. ఎన్ని రకాల నల్లపూసలు ఉన్నాయో, బట్ ఈచ్ వన్ 50 రూపీస్ అనమాట. బట్ ఏంటంటే నేను ఒకటి కొన్నా మా సిస్టర్ అన్నట్టు. నాకు చాలా బాగా నచ్చేసి కొనుక్కున్నాను. తర్వాత ఒక స్టోర్లోకి వెళ్ళాను కదా, బాబా విగ్రహాలు ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని రకాల బాబా విగ్రహాలు ఉన్నాయి, ప్రసాదాలు ఉన్నాయి. బాబా ప్రసాదం అంట మాకు ఇక్కడ తీసుకుని బాబా దగ్గర పెట్టి తెచ్చుకుంటారంట. ఆ విషయం కూడా నాకు తెలియదు. బయటకు వచ్చాక ఒక ఆంటీ, మా ఊరి పక్కన ఆంటీ వాళ్ళ డాక్టర్ చెప్పారనమాట. ఇక మనం పంచి పెట్టవలసిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరులేండి. నేను సింపుల్గాను ఇలా బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా మనకి సునకాలు చాలా ఉన్నాయన్నమాట. అవి ఏమీ చేయట్లేదు. బాబా దర్శనానికి వెళ్ళిపోతున్నాయి. అందరూ దానికి ఫుడ్ బాగా ఆఫర్ చేస్తున్నారు, ఈజీగా తింటున్నాయి అనమాట. లేకపోతే మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది, అది బిస్కెట్స్ కొని పెట్టిందని. చాలామంది అలా పెడతారు. ఇక్కడేమో సెల్ఫీ జోన్ ఉంది అనమాట. ఇది వేరొక రోజు అనమాట. ఇక్కడ కూడా చూడండి, అసలు ఈ లెండివనం చుట్టూ ఎన్ని వేల సార్లు తిరిగాను. తర్వాత అక్కడ బాబాకి చాలా సేవలు జరుగుతాయి కదా. ఈసారి అయితే 4 హారతులు 3 హారతులు అయితే నేను వెళ్ళాను. 2 మార్నింగ్ కాగడ హారతికి వెళ్ళాను. చాలా పవర్ఫుల్ అంట. ఆమె చెప్పింది మార్నింగ్ కాగడ హారతికి వెళ్తే బాబా రేస్ మన కళ్ళలోంచి పడి మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ క్యూర్ అవుతాయంట. ఆమెకి ఏదో క్యాన్సర్ అటాక్ అయిందంట, డైలీ వస్తుందంట. అదైతే చెప్తుంది నాకు. అలా పిలిచినా పలుకుతారు కదండి బాబా. ఇదే లెండివనం అనమాట. ఇక్కడ లోపల ఇలా ఉంది పార్కింగ్ అని. మార్నింగ్ వ్యూ ఇట్లా ఉంది. నైట్ వ్యూ కూడా చూపిస్తారండి. ఇక్కడ మార్నింగ్ అయితే వాటర్ రావట్లేదు కదా. చాలామంది ఇక్కడికి వచ్చిన ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ రావడమే చాలా మిరాకిల్. మంది వస్తారండి, బట్ మనకు తెలియదు కాబట్టి మనం రేర్గా వస్తాం కాబట్టి. ఫుడ్కి చిలకూరిపేట వారి నిచ్చాన సత్సనానికి వెళ్ళొచ్చండి. వాళ్ళ దగ్గర ఫుడ్ చాలా బాగుంటుంది. ఆంధ్ర ఫుడ్ ఫ్రీ అనమాట. 2 పూటలు పెడతారు, బట్ టైమింగ్స్ ఉంటాయి. నైట్ 10 తర్వాత పెట్టరు.
ఆఫ్టర్నూన్ 2 తర్వాత పెట్టారనమాట. త్వరగా వెళ్తే మనకి మంచిగా ఫుడ్ అయితే ఉంటుంది. అన్ని క్యాస్ట్ వాళ్ళకి ఎలా ఉండే తర్వాత మనకు డొనేషన్ ఇస్తే సరిపోదు. మా వాళ్ళు దర్శనం అయిన తర్వాత ఇలా బాబాగా దండలు తెచ్చుకున్నారు, నేను వేసుకున్నాను అనమాట. తర్వాత ఈవినింగ్ మళ్ళీ షాపింగ్కి వెళ్దామనేసి అనుకుంటే వాళ్ళు బాబా గారి ఫొటోస్ చూస్తూ ఉన్నారనమాట. మనం జస్ట్ అలా ఒక వీడియో తీసుకున్నాం చిన్నగా. బాబా గారి టెంపుల్కి వెళ్ళి వస్తే మన ప్లేస్లో ఎంత గ్లో వస్తుంది కదా. ఇదంతా నిత్యాన సత్రంలో లోపల ఎలా ఉంటుంది అనమాట. లోపల బాబా గారి విగ్రహం ఉంది, వినాయకుడి విగ్రహం ఉంది. అక్కడ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి. డొనేషన్స్ కూడా లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, 1 డేకి ఇట్లా వాళ్ళ పేర్లు చేస్తారు. ఆ రోజు సర్వీస్ చేస్తే వాళ్ళు మనకి ఏం చేశారు అనేసి వాళ్ళంతా ఫొటోస్ వీడియోస్ తీసి మనకి వాట్సాప్లో పంపిస్తారు అనమాట. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. వాళ్ళైతే శుభ్రంగా మంచిగా నీట్గా ప్లేట్లు కూడా కడగద్దు, అందులో చేతులు కడగద్దు అని చెప్తున్నారు. వాళ్ళే వాష్ చేసుకుంటున్నారు అనమాట. ఈసారి అయితే వెళ్ళండి, చాలా బాగుంది ఇక్కడ ఫుడ్. ఇది నార్త్ ఇండియా కదా, మనకి ఫుడ్కి చాలా ప్రాబ్లం అయిపోతుంది. షిర్డీలో ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉందంట. సైకిల్ బాబా ఆశ్రమం కూడా ఉంది, అక్కడ కూడా ఫుడ్ ఫ్రీ అంట. వెళ్ళండి, మీరు ఎంత కావాలనుకుంటే అంత డొనేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది కదా. ఇక్కడ ఇలా చేయడం కూడా చాలా గ్రేట్ అనిపించింది అనమాట. నేను వీడియో తీసుకుంటానని అడిగి తీసుకున్నాను అనమాట. అక్కడ చూసారండి, ఇక్కడ కొంతమంది భలే సర్వీస్ అయితే చేస్తారు. ఇది మేము ఉన్న షిర్డీ సంస్థానంలో రూమ్స్ ఇలా ఉన్నాయండి. చూసారా, ఇక్కడ సిగ్నల్ అయితే రావట్లేదు, అసలు డెడ్ సిగ్నల్ అనమాట. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, హాట్ వాటర్ వస్తున్నాయి. బాత్రూమ్స్ అయితే ఉన్నాయి, బాత్రూమ్ వేరు, ఇంకా అన్నీ రెండు ఉన్నాయన్నమాట. అట్లా ఒక మగ్గు ఉంది, ఒక చిన్న స్టూల్ అయితే ఉంది. నా సోపు అన్నీ పట్టుకెళ్తే సరిపోతుంది అనమాట. సింక్ ఉంది, అసలు చాలా కన్వీనియంట్గా ఉన్నాయి. రూమ్ 300 అరౌండ్. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ మళ్ళీ మేము షాపింగ్కి వెళ్ళాను. తర్వాత రోజు నేను బాబా వారి లాకెట్ అండ్ సంథింగ్ చైన్ ఏదో సంథింగ్ తీసుకున్నాను అనమాట. మా పిల్లలకు కూడా ఏవో కొన్ని తీసుకున్నాను. షాపింగ్ కూడా మంచిగా తెలిస్తేనే బాగుంటుంది. తెలిసిన వాళ్ళతో వెళ్తే ఒక రకంగా ఉంటుంది, తెలియకపోతే ఏమి కొనుక్కోలేకపోతున్నాం. అదైతే ట్రూ అనమాట. నెక్స్ట్ ఏంటంటే షిర్డీ ఎలా వెళ్ళాలి. షిర్డీ మనం బుక్ చేసుకుని దిగిన తర్వాత మన స్ట్రైట్ రోడ్ ఉంటుందండి. స్ట్రైట్ రోడ్లో చాలా కాస్ట్లీ హోటల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి మంచిగా. మనం చూసుకోవాలి. ఆన్లైన్లో షిర్డీ సంస్థాన్ అనే యాప్ ఉంటుంది. యాప్లో మనం బుక్ చేసుకుంటే చాలా తక్కువ పడుతుంది అనమాట. మళ్ళీ డేకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు. ఒక్కొక్కరికి 2 days ఇస్తాడు అనమాట. ఒకరి పేరు మన ఇంట్లో వాళ్ళు నెంబర్స్ ఉంటాయి కదా, వాళ్ళతో డిఫరెంట్గా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇంకా హ్యాండ్ వర్క్ షాప్స్కి వచ్చామండి. ఇక్కడ ఎంత బాగున్నాయో, అన్నీ బ్రాండెడ్గా ఉన్నాయి. నేను అమెరికాలో చూస్తాను కదా, అలాంటివి అమెరికాలో వాళ్ళు వాచ్ చేసే జస్ట్ టెడ్డీ బ్లాక్ ఇలాంటివి అన్నట్టు అనిపించాయి అనమాట. ఇక్కడ బ్యాగ్స్ అయితేనే ఆల్మోస్ట్ 2000-1500 అట్లా రేంజ్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి, ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడ కొనుక్కోండి, అసలు ఈ షాప్ కూడా చాలా బాగుందన్నమాట. గుడికి దగ్గరలోనే ఉందండి షాప్ పేరు అయితే గుర్తులేదు. తర్వాత మనం ద్వారకామాయి, నేను ద్వారకామాయి చాలాసార్లు వెళ్ళాను. లోపలికి మనకి మొబైల్ అలౌ లేదు, బయట నుంచి చెప్పులు వదిలేసి అక్కడ మనకి ఫోన్స్ కూడా అలౌ లేదు కాబట్టి వాళ్ళు చెక్ చేస్తారనమాట. బాబాగారు అసలు షిర్డీలో మెయిన్ బాబాగారి కంటే ద్వారకామాయి దర్శనం ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందండి. ఇప్పుడు మనం చూసేది ఖండోబా మందిరము. ఖండోబా మందిరం లాస్ట్ టైం నేను 2-3 times వచ్చాను కానీ నాకు ఇవన్నీ తెలియదు అసలు. చూసారండి ఎంత బాగుందో. ఇక్కడ లోపల కూడా మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా ఎగ్జిబిషన్లా ఉంది. మాకు ఆల్రెడీ షార్ట్ పెట్టాను చూడండి, ఎంత పెద్ద వీడియో చూడలేకపోతే. ఇక్కడ బాబాగారు ఫస్ట్ అడుగుపెట్టిన ప్రాంతం ఇదేనమాట, ఖండోబా మందిరం. ఇక్కడ బాబాగారి విగ్రహం ఉంది. మేము కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాము. ఐస్ ఓవర్ ఇవ్వలేక ఎడిటింగ్ చేయడం అలా లేట్ అయిపోయింది అనమాట. చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. పక్కన ఎగ్జిబిషన్లా ఉంది. బాబా గారితో సన్నిహితంగా ఉన్న ముఖ్యులు ఉంటారు కదా అని పేరు పెట్టిన వాళ్ళు, వాళ్ళందరూ మనకి చరిత్రలో ఉన్న వాళ్ళందరూ ఫోటోలు పక్కనే ఉన్నాయి. ఈసారి చూద్దాంలేండి. కంటిన్యూస్గా మాట్లాడడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది చాలా పెద్ద టాస్క్. ఇదే మనకి చిన్న ఎగ్జిబిషన్లా ఉంది కదండి. బాబా గారి చరిత్రలో ఉన్న క్యారెక్టర్లు అందరూ ఫోటోలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎంతమంది డెవలప్ చేస్తేనే కానీ ఇది ఇంత ఈ స్టేజ్కి అయితే రాలేదు కదా. షిర్డీ అనేది చాలా చిన్న గ్రామం అండి.
ఇలాంటి ప్లేస్కి మన షిరిడీలో చాలా ప్లేసెస్ అయితే ఎలా వెళ్ళాలనేది మనకు తెలియదు కదా. ఇక్కడైతే లోకల్ ఫుడ్ తింటే మనకి చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా ఫోటోలు వీడియోలు తీసుకున్నట్టే జనాలు అనుకుంటే డిఫరెంట్గా చూస్తారు, కానీ మనకి అవుట్పుట్ కావాలి అంటే కొంచెం వ్లాగింగ్ కావాలంటే వ్లాగర్గా మొత్తం నేనే తీసుకున్నాను అనమాట. ఈ సపోర్టింగ్ ఫ్రెండ్ ఉండి పక్కన మనం ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండి మనకి ప్రతి వ్యూ షాట్ తీసేవాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. అరుంధతిని మెచ్చుకోవచ్చు, ఆమె చాలా సపోర్ట్ చేస్తుంది నాకు. ఇక్కడ ఇలా ఉంటుంది బాబా గారి ఈ సిచ్యువేషన్కి, ఇక్కడ ఈ ప్లేస్ ఇలా తను చాలా బాగా సపోర్ట్ చేసింది. థ్యాంక్స్ టు హర్. బయటకు వచ్చిన తర్వాత ఖండోబా మందిరంలో ఇలా అంటే ఇక్కడ కొంచెం చాలా ప్రశాంతంగా కూర్చున్నాము. బయటకు వచ్చిన తర్వాత బాబావారి పాదాలు ఉన్నాయి, దండం పెట్టుకొని బయట ఇంకో చిన్న టెంపుల్లా అయితే ఉందన్నమాట. అక్కడ కూడా చూసేద్దాం పదండి. ఈసారి అయితే డెఫినెట్గా వెళ్ళండి ఖండోబా మందిరానికి, మర్చిపోవద్దు. చాలామంది గురువులు అయితే ఉన్నారంటండి, వాళ్ళకి చిన్న చిన్న ఆశ్రమాలు అయితే ఉన్నాయి. బయట నుంచి వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట. మళ్ళీ మెయిన్ రోడ్కి అయితే వచ్చాం. నైట్ వ్యూలో మనకు చూసారా ఎండివనంలో బాబావారి దగ్గర నుంచి వాటర్ ఎలా వస్తుందో సూపర్ అయితే ఉంది కదా. ట్రైన్కి అయితే ముందు ఒక ప్లేస్లో ఆపేస్తారనమాట. అక్కడ మనకి పైతాని శారీస్ చాలా ఫేమస్, అక్కడ న్యాప్కిన్ వేసి అమ్ముతారనమాట. పైతాని ఇప్పుడు ట్రెండ్గా ఉంది కదా. షిరిడీలో కూడా పైతాని షాపులు చాలా ఉన్నాయి. గుడి ఎదురుగుండా కూడా చాలా మంచి షాప్స్ ఉన్నాయి, కానీ చాలా కాస్ట్ చెప్తున్నారు. నేనైతే మనకి షిరిడీ ఎంటర్ అయిన తర్వాత ఒక షాప్ ఉండే, నేను ఆ షార్ట్ చేశాను, షాప్ డీటెయిల్స్ కూడా పెట్టాను చూడండి. అసలు అక్కడైతే నాకు చాలా మంచిగా అనిపించింది. మంచిగా ఇచ్చాడు శారీ నాకు. ఓకే 8,000 శారీ నాకు 3,000కి అయితే ఇచ్చాడు. అసలు అప్పటి ఇంకా తక్కువ, నేను యూట్యూబర్ అని చెప్తే కొంచెం తగ్గించాడు. వేరే 2 శారీలు తీసుకున్నాను. ఇంకా వేరే కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ బాందిని, ఇక్కడ పక్కన రాజస్థాన్ కదా, రాజస్థాన్ బాందిని డ్రెస్సెస్, మెటీరియల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ లోకల్ ఫుడ్ కూడా చాలా బాగుంది అనమాట. ఇదంతా మనకి ఆ రోజు వర్షం. ఇక్కడ ఏంటంటే ద్వారకామయ్యి, ఇక్కడ బాబావారి పల్లకి సేవ జరుగుతుంది అనమాట. అక్కడికక్కడే మనకి స్వీట్స్ అవి పంచి పెడుతున్నారండి. నేను ఆల్రెడీ మ్యూజిక్ యాడ్ చేసి బ్లాగ్ అంతా పెట్టేశాను. ఇక్కడ మార్నింగ్ హారతి ఇంపార్టెంట్, ఆఫ్టర్నూన్ హారతి ఇంపార్టెంట్, నైట్ హారతి ఇంపార్టెంట్, ఈవినింగ్ హారతి ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఎన్నిసార్లు దర్శనాలు చేసుకుంటున్నారు. మేము చేసుకున్నాము, నాకంటే నా ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకున్నారు. నాకంత స్టామినా లేక నేను కొన్ని స్కిప్ అయిపోయాను. ఆ బావగారు ఫోటో తీసుకొచ్చి ఒరిజినల్ ఫోటో, ఆయన సూపర్ అండి, ఎంతమంది ఉన్నారు, నేను షాక్ అయిపోయాను. లైవ్లు కూడా జరుగుతున్నాయి అనమాట. అసలు ప్లేస్ నిలబడడానికి కూడా ప్లేస్ పక్క వాళ్ళు ఎంతకు కూడా జరగట్లేదు అనమాట. అంత ఫేమస్ అండి. ప్రతి ఒక్కరు ఫోన్స్ పెట్టుకొని తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడే స్వీట్స్ అయితే పంచి పెడుతున్నారు అనమాట. గూస్ బంప్స్ అయితే వచ్చాయి. చాలా బాగా అనిపించింది ఇక్కడ నాకు. షిరిడీలో మనం ముందే రూమ్ బుక్ చేసుకుంటే సగం పని అయితే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మనకు రూమ్ నుంచి ఆటో స్ట్రైట్ రూట్ కదా, ఆటో ఎక్కి దిగితే 20 రూపీస్ మ్యాక్సిమం, లేకపోతే 100 తీసుకుంటే. ఇక్కడ చాలా స్కామ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి, జామకాయలు బాగా దొరుకుతాయి, అన్ని రకాల ఫ్రూట్స్ చాలా తక్కువ అనమాట. క్లైమేట్ కూడా ఇప్పుడు రైన్. ఇక్కడ మనకి దానిమ్మకాయలు కూడా చాలా ఫ్రీ అండి. జనాలు ఎంతమందిగా ఉన్నారో. బావవారికి కావాల్సింది మంచి సత్ప్రవర్తన, శ్రద్ధ, శౌర్యం. ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం, ఎదుటి వాళ్ళని డిగ్రేడ్ చేయడం, పక్క వాళ్ళని మేమే గ్రేట్ అనుకుంటాం. ఎంత భక్తి ఉంటే ఏంటి, జనాలకి అది బుద్ధి ఉండదు అనమాట. పక్క వాళ్ళు సఫర్ అవుతున్నారు, మనం వచ్చాం వాళ్ళ దర్శనం చేసుకోవడానికి వచ్చాం, ప్రశాంతంగా వచ్చామనేది ఉండదు అనమాట. జనాలకి ఆ బుద్ధి లేకపోతే వాళ్ళు ఎలా జీవితంలో ఎలా సర్వైవ్ అవుతారో నాకు అర్థం కాదు. మనం వచ్చినప్పుడు ఏమీ లేకుండా కామ క్రోధాలను అంచు ఉన్నవాడే నిజమైన బాబా భక్తుడు. నిజంగా చెప్తుంటే ఆ జనాలకి అర్థం కాదు, వాళ్ళకే తెలియదు. బాబాను రక్షించాలని నేను అనుకుంటూ ఉన్నాను. తర్వాత సింగిల్గా రావచ్చండి. ఎన్ని రోజులు అంటే మీకు రూమ్ అవైలబుల్ కొంటే, ఫుడ్ అయితే చిలుకూరువారి సత్రంలో తింటే, ఇంకా బాబా సైకిల్ బాబా అక్కడ ఇలా, లేకపోతే బయట చాలా రెస్టారెంట్స్ ఉంటాయి ఆంధ్ర వారి. ఇక్కడ బస్ సర్వీసెస్ అయితే ఫ్రీక్వెంట్గా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కొన్ని ప్లేసెస్ డైలీ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. మహాబలి ఇవన్నీ, భీమశంకర్, ఇలా
కొన్ని 4 జ్యోతిర్లింగాలు మనకి మహారాష్ట్రలో ఉన్నవి కూడా తిరగచ్చు. ముంబై చాలా దగ్గర, ముంబై కూడా తిరిగి మంచి టూరిస్ట్ ప్లేసెస్ కదా, అవన్నీ తిరిగి మంచిగా ట్రిప్లా చేసుకుని రావచ్చు అన్నమాట. చూసారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ. నేనైతే ఫస్ట్ టైం ఇంతమంది ఉంటారని నాకైతే తెలియదు. మనకి దర్శనం చూపిస్తామని బాబాకి ఇలా ఫుడ్ ఉంటుందని చాలామంది పిలుస్తారండి హోటల్ వాళ్ళు. ఇవన్నీ చూసి మోసపోకండి, చాలా స్కామ్స్ అయితే ఉన్నాయి. అనవసరమైన అన్ని వస్తువులు అయితే కొనకండి, చూసుకుని చేయండి. ఎందుకంటే సాదం పాలు చాలా బాగుంటాయి, టేస్ట్ చేయండి. కప్ అయితే 50 రూపీస్. రెస్టారెంట్కి వెళ్తే కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి కాబట్టి చూసుకొని ఖర్చు పెట్టుకోండి. హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. బై బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వ్లాగ్.